అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఇక్కడ లోకలేనా? మేము మా ఊరు కామారెడ్డి, అక్కడ ఉంటాము. మేము ఈ కార్డు మీదనే బియ్యం తీసుకుంటాం. మాకు లేదు. ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడ తెలంగాణ ఎక్కడ ఇస్తారు కదా. ఇక్కడ కిరాయికి ఉంటాం. కానీ మాకు కాగడాలు అవి మా అమ్మాయి జాగా లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. అసలు ఉన్నతని పనుకోతాను జాగా లేదు. పని చేయాలా కిరాయికి. రేషన్ కార్డు ఉంది మీకు? ఇది ఒక్కటే అంతే. కరెంట్ బిల్లు ఫ్రీ లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, కరెంట్ బిల్లు లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, ఇల్లు కూడా లేదు. మా ఊర్లో రాపిచ్చినా కూడా మీకు ఏమి రావు. మీకు లోకల్ ఇల్లు జాగా ఇట్లా ఉన్న వాళ్ళకే వస్తే మీకు రావు అంటారు. ఒకవేళ మేము దగ్గరికి పోయి అడిగినా మాకు లంచం అడుగుతున్నారు. అయితే లంచం అడిగితే మా దగ్గర అన్ని గణం లేదు. మాకు నాన్న కూడా లేదు సార్. మా అమ్మ ఒకతే మాకు పోషిస్తుంది. మేము కాగితాలు డబ్బాలు ఆడుకుంటూ బతుకుతున్నాము. అని చెప్తే కూడా మమ్మల్ని గేట్ పట్టి గెంటేసారు సార్. మా ఊర్లో గేట్ పట్టి గెంటేసేస్తే మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ కాగితాలు డబ్బాలు అవి ఏరుకుంటూ బతుకుతున్నాము. అయితే ఇక్కడ ఇట్లా రాస్తున్నారని తెలిసి ఇక్కడ వచ్చి రాస్తే కిరాయికి ఉన్న వాళ్ళకు ఏమి రావు, లోకలు భూమి జాగ్రత్త ఉన్న వాళ్ళకి వస్తాయని చెప్పారు. వస్తాయని చెప్తే మళ్ళా ఫస్ట్ చెప్పారు వస్తాయని, వచ్చి రాపిస్తే ఇప్పుడేమో ఇట్లా అంటున్నారు. మాకు ఏడైనా ఇల్లు ఇస్తలేరు, రాలే. మాకు ఏమి కూడా పెట్టాము అప్లికేషన్. మేము బతకడానికి ప్రతి ఊరికి పోయినప్పుడల్లా పెట్టాము, కానీ మాకు ఏది కూడా ఇప్పటిదాకా రాలేదు. అడగడానికి వెళ్తానేమో లంచం అడుగుతున్నారు. మా దగ్గర అన్ని గణం డబ్బులు లేవు సార్ అంటే కూడా లేకుంటే రావన్నారు. నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఎరిగింది, ఇక్కడ దెబ్బ తగిలింది. పింఛన్ కోసం అని వెళ్తే నువ్వు సరిగ్గా ఉన్నావు కదా, మళ్ళీ నీకెందుకు వస్తా అని అన్నారు. మిషన్ కొడితే మాకు ఫాదర్ లేరు. ఇట్లా మేము కాగితాలు వేరుకుంటూ బతుకుతున్నాం అన్న కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకోపోయేసరికి ఏం కూడా లావన్నారు. ఓన్లీ ఇస్తామని జాగాల గురించి కాదు, ఓన్లీ బియ్యం కార్డు గురించి అని అంటున్నారు. జాగాల గురించి మాకేమన్నా ఇస్తారే? ఏదైనా సరే జాగ ఇచ్చినా సరే, డబుల్ బెడ్రూమ్ లేకుండా ఇంత జాగ ఇచ్చినా గుడి చేసుకొని ఉంటాం. మా తల్లి పిల్లలం సార్, మాకు లేదు. మా ఆయన ఉండు, ఆమె ఇంకొక దాన్ని తీసుకొని వెళ్ళిపోయిండు. చిన్నగా ఉండే నేను పెంచుకుంటాను. నేను ఇండ్లలో బాసలు దొమ్మడానికి వెళ్తా సార్. మా తమ్ముడేమో కాగితాలు డబ్బలు ఏడుతాడు, మా మమ్మీ ఏమో కూలి పనికి వెళ్తాడు. అట్లా ఇంటూ రెండు ఎవడో ఏదో ఇస్తాడని మనం ఆశపడకూడదు. బట్ మన కష్టం మనం పడుతున్నాం. బట్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సింది మాత్రం కంపల్సరీ రావాల్సిందే. అది మన హక్కు, అడుగుతాం, డెఫినెట్లీ అడుగుతాం. సరే మీరైతే అప్లికేషన్ మీదైతే ఇక్కడ ఏమన్నారు? అక్కడ ఇస్తే తీసుకుంటలేరు, అందుకోసమే మేము ఇవ్వలేము సార్. తీసుకుంటలేమని ఇవ్వలేము మేము. ఓకే, రేషన్ కార్డు ఒకటే ఉంది అంతే. రేషన్ కార్డు నెంబర్, ఇది రేషన్ కార్డు నెంబర్, ఇది రేషన్ కార్డు నెంబర్, ఇది ఓకే. సరే ఏడకమ్మా, నువ్వు ఏడకు, మనం ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు అడుగుదాం, నేను కూడా ఆఫీసర్ అడుగుతాను. నీ ఆధార్ కార్డు అక్కడ ఇట్లనే ఇబ్బంది పెట్టేసి రాపిచ్చినాం, కానీ అవి ఎప్పుడు వస్తాయో అని తెలియదు. ఎన్నో రాసినాం, చెత్తబుత్తిలో ఆడేసిరు. ఇక లాస్ట్ బతిలాడంగా పింఛన్ ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అంతే కదా, ఒకటి అయితే మనకు కావాలంటే.